నమస్కారం నాయన, నమస్కారం అమ్మ. నా వార్తల ఇష్టాన్ని మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక నా పేరు ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్టీ వారి పుణ్యం అని చెప్పి మా వార్తలను ఎంతో కొంత వినిపించగలుగుతా ఉన్నాం గానీ, లేకపోతే ఈ రోజే గారు సోదా జగన్ కాదా చంద్రబాబుల రొదల మధ్య మా వార్తలు ఇచ్చేదెవరు, చదివేదెవరు? అలా అయిపోయిందా మా జాతీయ పార్టీల పరిస్థితి. అన్నట్టు జాతీయ పార్టీలు అంటే గుర్తొచ్చింది, ఆ సిపిఎం కామ్రేడ్ల బెజవాడ మహాసభలు చూశారు కదా. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు వాటి వార్తల్లోని హెడ్లైన్స్ ఒకమారి చూద్దాం నాయన, దయచేసి వినండి. కర్ణాటకలో మన గాలికి ఎదురుగాలి, మహాపాదయాత్రతో కాంగ్రెస్ నానాయాగి. బెజవాడలో లెఫ్ట్ మళ్లీ రాంగ్ రూట్, సిపిఎం వాళ్ళ ఆలోచన విధానమే వారికి చేటు. చిరంజీవి ఏనుగైతే విమర్శించేవాడు కుక్కలట, మరి సమర్థించేవారు ఏమిటట? ఇప్పుడు వార్తల వివరాల్లోకి వెళదాం. ముందుగా మా కర్ణాటక గాలి సంగతి కనుక మనం ప్రస్తావించుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వర్గాలకు మా గాలి జనార్దన్ రెడ్డి సాయం పడడం కర్ణాటక కాంగ్రెస్ వర్గాలకు ఇష్టం లేనట్టుగా ఉంది. అందుకే అతనిపై మహాపాదయాత్రలు, నిరసన ర్యాలీలు తీస్తా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు పాపం కష్టాల్లో ఉన్న మన గాలి ఏ ఇనుప ఖనిజం లోడు కిందో తలదాచుకున్నాడో ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఓ మారు వారిని పలకరిద్దాం. నాయనా గాలి, ప్రస్తుతం ఏమిటి నీ తాజా పరిస్థితి? నమస్కారం వెంకయ్య నాయుడు గారు, మీరు చెప్పింది అక్షర సత్యం సార్. ఈ కాంగ్రెస్ వాళ్లలో మినిమం కృతజ్ఞత కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంపై నాకు కోపం ఉన్న కారణంగా దాని రైవల్ అయిన కాంగ్రెస్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. అటు జగన్ కే కాదు, ఇటు రోసయ్య గారికి కూడా నా శక్తి వంచన లేకుండా సాయం చేస్తానని వారికి చెప్పాను. అయినా నన్ను కర్ణాటకలో వేధిస్తూనే ఉన్నారు. ఇలాగైతే నేను ఆంధ్రాకు షిఫ్ట్ కావడం తప్ప మరో మార్గం కూడా నాకు లేదు. ఏం చేయమంటారో దయచేసి మీరే చెప్పండి వెంకయ్య నాయుడు గారు. ఎందుకు నాయన షిఫ్టింగ్లు గిఫ్టింగ్లు లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? ఆల్రెడీ బళ్ళారులో హోమాలు చేయించావు కదా. ఆ పొగ తట్టుకోలేక కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు తలా దిక్కు పారిపోయి ఉంటారు. ఆ విషయంలో నువ్వేమాత్రం కంగారు పడకు. మన పార్టీ పెద్దలైన మీలాంటి వాళ్లకు శతకోటి ధన్యవాదాలు సార్. మీరు పెద్ద మనసుతో నా కష్టాలు, లాభ నష్టాలు అర్థం చేసుకోబట్టి సరిపోయింది. కానీ లేకుంటే నన్ను అంతా అపార్థం చేసుకునేవాళ్ళు సార్. నేను వ్యాపారం విషయంలో మాత్రం రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్నాను సార్. ఈ ఫ్రెండ్షిప్ కు నా రాజకీయ సిద్ధాంతాలకు ఎటువంటి సంబంధం లేదని మీ ద్వారా, మీ బులెటిన్ ద్వారా 50 మంది జనానికి కూడా తెలియచేసుకుంటున్నాను సార్. ఇది వాస్తవం సార్. సరే సరే నాయన గాలి, నీ రాజకీయ పరమార్థం అంతా నీ అర్థశాస్త్రంలోనే ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు బాబు? ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఎవరిని ఎందుకు తిడతా ఉన్నారో అర్థం కాదు. అదే విధంగా ఎవరికి ఎందుకు మద్దతు ప్రకటిస్తా ఉన్నారో కూడా మనకి నేరుగా అర్థం కాదు. అంతా ముసుగులో గుద్దులాటే నాయన. ఇక జగన్ రోసయ్య గొడవ కనుక మనం చూసినట్లయితే రావణ యుద్ధం లాంటిది. దీంట్లో పిడకల వేటలాగా చిరంజీవి వర్సెస్ రాజశేఖర్ జీవిత వ్యవహారం. మరి దీనిపైన మరిన్ని వివరాలను మన సీనియర్ బ్యూరో చీఫ్ బండారు దత్తాత్రేయ గారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా దత్తాత్రేయ గారు, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమిటో కాస్త వివరించండి. నమస్కారం వెంకయ్య నాయుడు గారే. ఆ మెగా చీట్ చిరంజీవిని నేను ఆవిడ జీవిత జాయింట్ గా తిట్టిన తిట్లు మళ్ళీ రిపీట్ చేయమంటారా మీరే? రిపీట్ ఎందుకు నాయన? తిట్టేదేదో కొత్త తిట్లే తిట్టు. స్వేచ్ఛగా తమరు తిడతా ఉంటే నేను కూడా వినితరిస్తాను. అయితే దయచేసి తమరు పక్కన ఆడబడిచి ఉన్నదన్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ తిట్టేదేదో కాస్త సభ్యతగా తిట్టు. అమ్మ నా బూతుల్లోకి మాత్రం వెళితే బాగోదయా? సార్ నన్ను జీవితాన్ని వాళ్ళ బజార్ కుక్కలతో పోల్చారు సార్. వాళ్ళ చిరంజీవి ఏమో ఏనుగు లాంటి వాడట, మేమేమో మురుగుతున్నామట. అవును సార్, మేము విశ్వాసంతో మురుగుతా ఉన్నాము. ఆ చిరంజీవి మాత్రం అడ్డమైన గడ్డి తిని ఏనుగులా బలిశాడు, ఇంకా బలిస్తా ఉన్నాడు. ఏం జీవిత సరిగ్గా చెప్పిన కరెక్టే కదా నాయన రాజశేఖర్? తమరు కరెక్ట్ గానే చెప్పారు, నేను కూడా కరెక్ట్ గానే విన్నాను. గాని ఇంతకీ మీ పుణ్య దంపతులు ఇద్దరు ఎవరి తరఫున ఒకాలతో పుచ్చుకుని ఆ చిరంజీవిని తిడతా ఉన్నారో ఏమిటో కాస్త నేను కూడా తెలుసుకోవచ్చా నాయన?
నమస్కారం వెంకయ్య నాయుడు గారు. ఆ బజార్ కుక్కలతో మీకు మాట్లాడాడు సార్. వాడితో మాట్లాడి మీ ఉన్నత స్థాయిని తగ్గించుకోవద్దు. ఈ మధ్య రోసయ్య గారితో నేనేదో కాస్త ఫ్రెండ్లీగా ఉన్నానని చెప్పి సహించలేని అవతల వర్గం వీళ్ళని ఉస్కో అనడంతో వీళ్ళు నా పైన పడ్డారు. సాటి నటుడైన నేను ఎంతో ఎత్తుకు ఎదిగిపోవడంతో చూడలేక వీళ్ళు కుళ్ళుకుంటున్నారు. ఆ రకంగా చూసినట్లయితే ఏకంగా ఫిలిం ఛాంబర్ ఆఫీస్ లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళు నా పైన బౌబో అన్నారంటే వీళ్ళని ఎవరు ఉసుగొలుపుతున్నారో ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చా? అయ్యా చిరంజీవి, మనుషుల మధ్య కొట్లాటకే దూరంగా ఉండేటువంటి రకం నేను. అలాంటి వాడిని అనవసరంగా ఏనుగులు కుక్కల కాట్లాట్లో తలపెట్టినట్టుగా ఉన్నాను ఆయన. అయినా తమను చెప్పేది ఇంతేనా? ఇంతకు మించి ఇంకేమైనా ఉందా నాయన? వెంకయ్య నాయుడు గారు ఇప్పుడే జీవిత ఓ కొత్త పాయింట్ చెప్పింది. చూడండి వెంకయ్య నాయుడు గారు, ఆ చిరంజీవి ఒరిజినల్ గా విలనేనంట. బిగినింగ్ లో ఎవరు హీరోగా తీసుకోకపోతే విలన్ వేషాలు ఆవిడ వేశారు. ఇక మనం చూసినట్లయితే ఆ పాత లక్షణాలు ఎక్కడికి పోతాయి. అందుకే ఇప్పుడు మళ్ళీ విలన్ అవతారం ఎత్తాడు. నేను నా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ వేషంలో విలన్ ఆట కట్టించినట్టు ఈ చిరంజీవి భాగవతం కూడా బయట పెట్టి ఆట కట్టిస్తా. ఇతని గురించి ఊరూరా టామ్ కొడతా. డైలాగ్ బాగా చెప్పానా? ఏం జీవిత కరెక్టే చెప్పానా? ఈ పిచ్చిగోలతో నా బుర్ర చెడిపోతా ఉంది. మన ప్రతినిధి సుత్తాత్రేయ ఆయన అడిగి తెలుసుకుందాం అసలు విషయం ఏమిటో. నాయన సుత్తాత్రేయ, ఎక్కడున్నా నాయన? అసలు ఉన్నావా, ఊడావా? ఏమిటి నాయన నీ పరిస్థితి? ఈడనే ఉన్నా సార్. మీకు రిపోర్ట్ గిట్లా ఇయనికి రెడీగున్నా చదవమంటారా మన బ్యూరో రిపోర్ట్ గిట్లా? చూడండి ఆయన సుత్తాత్రేయ, రిపోర్ట్ వివరంగా తర్వాత ఇద్దు గాని ముందుగా మన రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఏమిటో 3 ముక్కల్లో చెప్పు నాయన. గట్లనే సార్. రాష్ట్రంలో కాంగ్రెస్ 3 ముక్కలు, తెలుగుదేశం 3 ముక్కలు, లెఫ్ట్ 2 ముక్కలు, ఇక మన బీజేపీ. ఓరి నీదుంపదేగా 3 ముక్కల్లో చెప్పమంటే ఏ పార్టీ ఎన్ని ముక్కలుగా ఉందో చెప్పమని కాదు నాయన. విషయం కాస్త క్లుప్తంగా కట్టే కొట్టే తెచ్చా అన్నట్టుగా చెప్పమని దాని అర్థం. గట్లనే సార్. రోసయ్యపై జగన్ కట్టెగట్టే సార్. రోసయ్యకి జగన్ వర్గాన్ని షోకాజ్ నోటీసులతో కొట్టే సార్. గా విషయాన్ని నేను గిట్ల రిపోర్ట్ రూపంలో మీ కాడికి తెచ్చే సార్. చూడు నాయన, నువ్వు పెద్ద పరమానంద శిష్యుడా ఉన్నావు. నిన్ను అడిగి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినందుకు నా కట్టితో నేనే నన్ను కొట్టుకోవడం బెటర్ నాయన. ఇక దయచేయి నాయన, దేవుడు మేలు చేస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ వార్తల్లో అయినా సరే కలుసుకోకుండా ఉందాం. సరే సార్. నెక్స్ట్ టైం గిట్ల మన దత్తాత్రేయ గారి వేషం గిట్ల గట్టిరమ్మంటారా సార్? అయ్యా సుత్తాత్రేయ, దత్తాత్రేయ గారి లేఖల శుద్ధి భరించలేకే కదా నాయన నిన్ను పెట్టుకుంది. నువ్వు ఆయన్ను మించినటువంటి సుత్తాత్రేయ అని మాకు ఇప్పుడే కదా పూర్తిగా అర్థమైంది. ఇక నా వార్తలు ఇంతటితో ముగిస్తా ఉన్నాను. మళ్ళీ వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం. అప్పటిదాకా మీరంతా చూస్తూ ఉండండి ఎన్టీవీ. నమస్కారం. జై భారతీయ జనతా పార్టీ, జై శ్రీరామ్, జై ఇండియన్ ఐడల్ శ్రీరామ్.